అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాకలోని కలియుగ దైవం టీటీడీ దత్తత శ్రీ కలికి వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వచ్చే నెల మార్చి 10వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి అనిత ఉప్మాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గొట్టముక్కల ప్రసాదాచార్యులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాలు జరిగే పలు ప్రదేశాలను హోంమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులు దర్శనాలకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయం లోపల బయట వాహనాలు పార్కింగ్ ఉండడానికి వీల్లేదని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని రోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. పాయకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి అక్కడ టెంపుల్ ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్లి వాళ్ళు వంటల్లో గానీ వాళ్ళు తినే పదార్థాల్లో గానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ సేద తీరుతారు.